మార్క్స్ వార్త 1వ అధ్యాయము 13వ వచనం వరకు చదువుకుందాం. దేవుడి కుమారుడైన యేసుక్రీస్తు సువార్త ప్రారంభము. ఇదిగో నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను. అతడు నీ మార్గమును సిద్ధపరచును. ప్రభువు మార్గమును సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడని అరణ్యములో కేక వేయుచున్న ఒకని శబ్దము అని ప్రవక్త అయిన యెషయా చేత వ్రాయబడినట్టు బాప్తిసమిచ్చి యోహాను అరణ్యంలో ఉండి పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు విషయమైన బాప్తిస్మం ప్రకటించుచూ వచ్చెను. అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మన చుట్టూ తోలు దట్టియు ధరించుకునివాడు, అడవి తేనెను మిడతలను తినువాడు. మరియు అతడు నాకంటే శక్తిమంతుడొకడు నా వెనుక వచ్చుచున్నాడు. నేను వంగి ఆయన చెప్పుల వారును ఎప్పుడకు పాత్రుడను కాను. నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చింది కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిసం ఇచ్చినని చెప్పి ప్రకటించుచుండెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడియు పరిశుద్ధాత్మ పావురము వలె తన మీదికి దిగి వచ్చి చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోనికి త్రోసుకొని పోయాను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. మరియు దేవదూతలు పరిచర్య చేయుచుండెను. దేవుడు ఇచ్చిన వాక్యం కాక అందరూ కళ్ళు మూసుకొని తలలో ఉంచుకుంటే చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతులైన దేవ మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. మరి ఈరోజు మరి ఒక ఆదివారము మీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి స్మరించే భాగ్యం దయచేసి వెళ్ళే స్తోత్రం ప్రభా. అనాదిగా మీ యొక్క ప్రణాళికలో మమ్మల్ని ఏర్పరచుకొని మీ యొక్క కుమారుడు ద్వారా మమ్మల్ని విమోచించి రక్షణ అందించిన విధానంకే వందనములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీ కార్యములు జరుగుతుండగా మమ్మల్ని ఆ పనిలో వాడుకుంటున్న విధానంకే వందనములు ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీరు ఇచ్చిన లేఖనములకే వందనములు. లేఖనముల ద్వారా మీ ఉద్దేశములు ప్రణాళికలు దినదినము మాకు బోధిస్తున్న విధానానికే వందనములు ప్రభా. ప్రభా మరి మీ చిత్తము ప్రణాళిక ఏమైంది? ఈరోజు కల్వరి బైబిల్ చర్చ్ చిన్న కుటుంబంగా నేను ఇక్కడ మీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించి మరి కీర్తనలతోనూ సాక్ష్యములతోనూ మరి కానుకలతోనూ స్తుతించి మరి మీ యొక్క వాక్యములు వినడానికి కూర్చొని ఉండగా ప్రభావ మీరు మా మధ్య ఉన్నారని నమ్ముచున్నాం ప్రభావ. ఈరోజు మాట్లాడబోయే అంశము మీ ఆత్మలో జరిగే కార్యంగా చేయండి. పరిశుద్ధాత్మదేవ మమ్మల్ని మీ ఆధీనంలో తీసుకుని ప్రభావ. మీ యొక్క వాక్యమును ఎత్తులోకి వెడము గ్రహించే శక్తిని గ్రహించండి ప్రభావ. ఉంచిన వారికి గ్రహించండి. అంధకార శక్తులను బంధించి కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మదేవ మీ ఆధీనంలో తీసుకొని మళ్ళీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తుని అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి మార్క్స్ వార్త 1వ అధ్యాయము ప్రత్యేకంగా 9వ వచనం చూద్దాం ఒకసారి. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మము పొందెను. అప్పుడు మనకి చూస్తాం ఒక పరలోకం నుంచి ఆకాశము
తెరవబడి పరలోకం నుంచి ఒక స్వరం ఏమంటుందంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానన్న విషయము మనం గమనించవలసింది. మనము క్రైస్తవులుగా విశ్వాసులుగా ఉన్నప్పుడు మనము పరిచర్య చేయడానికి ఏ విషయము మనల్ని సిద్ధపాటు చేయడానికి ఏది ప్రభావితం చేస్తుంది అంటే, నువ్వు ప్రభువు నమ్మినప్పుడు రక్షకుడిగా, యేసుక్రీస్తు రక్షకుడిగా ఉన్న ఆ ప్లేస్ నుంచి, ఆ స్థానం నుంచి నువ్వు రక్షకుడి కొరకు బలంగా వాడబడి చివరికి ఆయన మహిమను తీసుకొచ్చే స్టేజ్కి ఎలా వస్తావు అంటే, ఒక సామాన్యమైన క్రైస్తవుడు మార్చబడడానికి ఎలాగా డల్ రొటీన్ క్రిస్టియన్ అన్నమాట, నామకార్థ క్రైస్తవుడుగా నడిచే జీవితం నుంచి ఒక ఎక్స్ట్రాడినరీ, అసాధారణమైన, ఎక్సైటింగ్, ఉత్తేజపరమైన, ఒక అడ్వెంచరస్ అంటే సాహసోపేతమైన క్రైస్తవ జీవితంలోకి ఎలాగ రాగలవు అని మనం ప్రశ్న వేసుకున్నాం. నాకు సపోజ్ ఏంటంటే, మనం చాలామంది కూడా ఏమనుకుంటామంటే, ఏదో విధంగా ఒక పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వాలి, దేవుని సేవలో పాల్పంచుకోవాలి, మాకు కూడా కొన్ని పాయింట్స్ రావాలి దేవుని దగ్గర అని అనుకుంటాం. మరి ఈ మధ్యన మనము కల్వరి బైబిల్ సంఘము ఒక న్యూ స్ట్రాటజీతో ప్రారంభించాం. అది భారతదేశంలో పుట్టి పాశ్చాత్య దేశాలన్నీ తిరిగి మళ్ళీ భారతదేశంలో వచ్చింది. అదేంటంటే కుటీర ప్రార్థనలు గృహంలో. అది స్టార్ట్ చేయాలన్నప్పుడే కొన్ని నెలల నుంచి మనం ఎంటర్టైన్ చేస్తున్నాం ఆ ఆలోచనని. అంటే ఆ ఆలోచనతో ప్రెగ్నెంట్ అయ్యి ఉన్నాం. బేబీ పుట్టాలని ఎప్పుడు అనుకుంటే, మరి శ్రావణి గారు మన సంఘంలో ఏదన్నా మంచి కార్యానికి ఆవిడ ముందుకు వస్తుంటుంది. ఆవిడ ఆతిథ్యము, దాతృత్వం అందరికీ తెలిసిన విషయమే. మరి ఆవిడ గృహము మనందరికీ ఆహ్వానం ఇచ్చింది. అదే రోజు మరి ఆమె కుమార్తె శైలజ బర్త్డే కూడా కావటం వల్ల చాలా చక్కగా జరిగింది. దానికి శర్మ గారు ఆశ్చర్యపోయారు. మన హోల్ చర్చెస్ ఇక్కడ ఉన్నారన్నారు, ఆయన సంఘం అంతా ఇక్కడే ఉన్నారన్నారు. అంటే ఏంటంటే, మనము ఒక సామాన్య క్రైస్తవుడిగా చర్చికి వెళ్ళడం, ఆదివారం మళ్ళీ చేయడం అలా కాకుండా మనమే చర్చిని టేకింగ్ చర్చ్ ఆన్ ద వీల్స్ అనమాట. సంఘాన్ని చక్రాల మీద నడుపుతున్నాం. అంటే టేకింగ్ చర్చ్ ఇంటూ ద హౌసెస్, గృహాలకు తీసుకెళ్తున్నాం. అక్కడ గృహాల్లో లైట్ హౌస్ లాగా ఒక వెలుగు, సెర్చ్ లైట్ లాగా పనిచేస్తుంటే ఆ కుటుంబానికి ఆశీర్వాదకరము, ఆ కుటుంబం ద్వారా చుట్టుకు పొరుగు ఉన్న వాళ్ళకి ఆశీర్వాదకరము, చుట్టుపక్కల ఉన్న దురాత్మలు కూడా చెల్లాచెదరైపోయేలాగా సేవ చేస్తాం. ఎందుకు అలా చేయటం వల్ల మనం ఆశిస్తాం అన్నమాట. ఇటువంటి క్రైస్తవ జీవితం నేను జీవిస్తున్నాం వల్ల నాకు కొన్ని పాయింట్స్ లెక్కలోకి వస్తాయి అన్న ఆలోచన ఉంటుంది. అందుచేత మనందరం కూడా ఏదో విధంగా ఒక ప్రభావవంతమైన సంతృష్టి కలిగిన పరిచర్య చేయాలనుకుంటాం. అయితే ఈరోజు ఏంటంటే, మనకు అటువంటి పరిచర్య చేయడానికి ఏంటి మనకి ఉండేది, ఆ శక్తి ఏంటి, ఆ పవర్ ఏంటి అని చూసినట్లయితే, అంతేకాకుండా మనం అటువంటి పరిచర్య చేయడానికి ప్రాముఖ్యమైన, అత్యవసరమైన సిద్ధపాటు ఏంటి అని చూస్తే, ఈరోజు చదవబడిన పాఠ్యభాగంలోని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఉదాహరణ మనం చూసినట్టు, ఆయన ఈ ప్యాసేజ్ మార్క్ 1లో ఆయన ఏ విధంగా సిద్ధపడ్డారో చూడొచ్చు. అందులో ఇక్కడ మరి చూసినట్లయితే ఆయన 9-11 వచనంలో చూసినట్లయితే ఆయన 2 పాయింట్స్, 2 అంశాలు పరిచర్యకు ప్రిపరేషన్ సిద్ధపాటు గురించి ఆయన అంటున్నాడు. 9, 10, 11 వచనాలు చూసినట్లయితే, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగివచ్చి చూచెను. మరియు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించుచున్నాను యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చెను. అది చూసినట్లయితే ఇక్కడ 9-11 వచనాలు చూస్తే విధేయత, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విధేయత 2 అంశాలు ఉన్నాం కదా. రెండవది వ్యతిరేకత 12-13 వచనాల్లో, ఎందుకంటే ఆత్మ తోడుకొని అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి ఆ తర్వాత సాతాను చేత శోధింపబడను, అది వ్యతిరేకత. ఈరోజు సమయం లేదు కనుక మనం ప్రత్యేకంగా విధేయత గురించి 9, 10, 11 వచనాల గురించి మాట్లాడుకుందాం. అందుచేత విధేయత ఏ విధంగా చూపించాడు యేసుక్రీస్తు ప్రభువారు అంటే,
బాప్తిస్మము ద్వారా విధేయత చూపించాడు. ఇందులో 4 మాటలు ఈ విషయంలో మాట్లాడాలనుకున్నాం. అదేంటంటే, మనము ఆలోచిస్తూ ఏ విధంగా దేవుని విశ్వాసులుగా, మనము క్రీస్తు బిడ్డలుగా సిద్ధపాటుతో ఉండాలో, పరిచయం చేయడానికి ఆయన సేవలో వాడబడాలి అనుకున్న వాళ్ళకి 4 అంశాలు. మొట్టమొదటిది ఆ విధేయత, క్రియ ద్వారా విధేయత. రెండవది మళ్ళీ మనం గుర్తింపు ద్వారా విధేయత. మూడవది అంగీకారం ద్వారా విధేయత. నాలుగవది విధేయత ద్వారా సాధికారత. సాధికారత శక్తి, పవర్ పొందడం అన్నమాట. అంటే మనము క్రియ ద్వారా, గుర్తింపు ద్వారా, అంగీకారం ద్వారా, విధేయత ద్వారా సాధికారత అన్న అంశంలో ఈరోజు మాట్లాడుకుంటాం. ఈ వచనాల్లో చూసినట్లయితే మనకి పబ్లిక్ మినిస్ట్రీకి వెళ్ళడానికి ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు విధేయత ద్వారా సిద్ధపడటం వల్ల ఈ ప్రక్రియ అలా ప్రారంభించబడింది. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు బహిరంగ పరిచయం వెళ్ళడానికి మొట్టమొదటి అడుగు వేశాడు అనమాట ఆయన. అదే ప్రాముఖ్యత కూడా మన విశ్వాసమైన మనము సిద్ధపాడైనప్పుడు మినిస్ట్రీ గురించి దేవుని చేత వాడబడాలి, దేవుని నామాన్ని గెలతేవడానికి వాడబడడం కూడా మనకు కూడా అటువంటిదే మొట్టమొదటి మెట్టు అవుతుంది అనమాట. అంటే విధేయత అంటే క్రియ ద్వారా విధేయత అనమాట. క్రియ అంటే ఒక యాక్ట్ అనమాట. యాక్ట్ చేయడం వల్ల మనం చూస్తున్నాం విధేయతని. మనం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క బాప్తిసం విషయంలో అదే జరిగింది. ఆ రోజుల్లో ఆయన మనం చూసినట్లయితే దేవునికి లోబడ్డాడు, విధేయతతో సమర్పించుకున్నాడు. నిజానికి చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయనకు బాప్తిసం అవసరం లేదు. బాప్తిసం ఎందుకు ఇస్తున్నాడు? బాప్తిసం ఇచ్చి యోహాను గారు పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇచ్చుకుంటూ వస్తున్నాడు ఆయన. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఆ యోర్దాను నదిలోకి వెళ్ళినప్పుడు జాన్ ద బ్యాప్టిస్ట్ అంటే బాప్తిసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యో ప్రభువా అని అంటూ అంతకుముందు అన్నాడు, ఆయన చెప్పులు వారు ముట్టుకోవడానికి నేను పాత్రుడు కాదు, నా వచ్చేవాడు నాకంట గొప్పవాడు, నేను నీళ్ళతో బాప్తిసం ఇస్తాను, కానీ నా వెనుక వచ్చేవాడు అగ్నితో బాప్తిసం ఇస్తాడు. ఇన్ని చెప్పిన వ్యక్తి డైరెక్ట్గా వెళ్ళిపోతుంటే ప్రభువా ఏంటిది అని అన్నప్పుడు ఆయన ఎలాగో వినకుండానే వెళ్ళిపోతే అంత విధేయత చూపించాడు. ఆయనలో పాపం లేదు. ఎందుకు పాపం లేదు ఆయనలో? ఆయన గర్భము మరి కీర్తన గ్రంథం 51వ వచనంలో దావీదు మహారాజు అంటే, దేవాని కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేము అని 5వ వచనంలో పాపములో పుట్టి ఉన్నాను, పాపములోనే నా తల్లి గర్భము జనించింది. అంటే కర్మ పాపం ఉంది అక్కడ. ప్రతి మానవుడికి, యావత్ సృష్టిలో ప్రతి మానవుడు పాపే. యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా జన్మించాడంటే పరిశుద్ధాత్మ శక్తి ఆమెను హత్తుకొనెను. అంటే పాప బీజం లేదు, మరిలోకి వెళ్ళలేదు. ఆ బీజం వల్ల, పరిశుద్ధాత్మ బీజం వల్ల వచ్చిన యేసుక్రీస్తు ప్రభు వారు పరిశుద్ధుడిగా ఉన్నాడు. అయినను బాప్తిసం తీసుకున్నాడు. ఎందుచేతనని చూస్తే మనం చూద్దాం. బాప్తిస్మం ఆయన ఎందుకు చేసుకున్నాడంటే అవసరం లేకపోతే మనం దీన్ని అర్థం చేసుకోవడానికి ఆయన ఏమన్నాడంటే, నేను టు ఫుల్ఫిల్ ద రైచియస్నెస్, నీతి జరిగించుటకు నేను ఈ విధంగా చేస్తాను అన్నాడు. అంటే లోబడ్డాడు బాప్తిసానికి వచ్చి, నేను తీసుకుంటాను అని. ఆయన అవసరం లేకపోయినా సరే కేవలం ఏంటంటే నీతి జరిగించుటకు అని అంటాడు. అంటే దీన్ని బాగా అర్థం చేసుకోవడానికి మనం రియలైజ్ అవ్వాల్సింది ఏంటంటే, అసలు ఎందుకు వచ్చాడు ఆయన ఆ విధంగా అంటే, ఆయన మోటివ్, ఆయన ఉద్దేశం ఏంటంటే దేవునికి లోబడాలి, సబ్మిషన్ టు గాడ్ అనమాట. దేవునికి విధేయతతో లోబడాలని. యోహాను గారు, జాన్ ద బ్యాప్టిస్ట్ ముంచే బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఈ పని నిమిత్తమే ఆర్డైన్డ్, అభిషేకించబడి ఉన్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. కొన్ని పేజీలు వెనక్కి వెళ్తూ ఉంటుంది. యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగిందా అని వారిని అడిగాను. వారు మనం పరలోకం నుండి అని చెప్తామా? ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనల్ని అడుగును.
మనుషుల వలన చెప్పితమా జనులకు భయపెడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్తని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు చెప్పారు. యేసు ప్రభు డైరెక్ట్గా మాట్లాడుతున్నప్పుడు శాస్త్రులు పరిచయాలు ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తే తట్ట వస్తుందా బాబా అని చెప్పి, అలాగే దేవుని నుంచి అంటే మీరు నమ్మలేదని ప్రవక్తను అంటారు, మనుషులు చేయబడుతూ అంటారని కూడా చెప్పాడు. యేసు క్రీస్తు ప్రభు వారు ఈ విధంగా అటువంటి ప్రశ్న మనల్ని కూడా అడుగుతున్నాడు ఈరోజు. ఇది నిజంగా దేవుని యొద్ద నుంచి నమ్మితే దేవునికి విధేయత చూపించాలి, లేదా మనము ఆయనకు విధేయత చూపించాలి. మనం దేవుని అంటే దేవుడు చెప్పాడంటే మనం అందరం కూడా విధేయతకి పిలువబడి ఉన్నాం. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అన్నీ కావాలండి, క్రైస్తవత్వం కావాలి, అందులో విధేయత కావాలనుకుంటాం, కానీ సరిగ్గా ఆయన అడిగిన పని చేయలేకపోతుంటాం. విధేయత అనేది చాలా ముఖ్యమై ఉన్నదన్నమాట. అంటే క్రియ ద్వారా విధేయత చూపించడం, రెండవది గుర్తింపు ద్వారా విధేయత చూపించడం. గుర్తింపు ద్వారా యేసు క్రీస్తు ప్రభు వారు దేవునితోటి గుర్తింపు పొందగలిగాడు, దేవుడు చేసే పనిలో గుర్తింపు పొందబడాడు. అది ఆయన అంతర్లీన ఉద్దేశం ఏంటంటే, ఆయన బాప్తిజం ఒక అంతర్లీన ఉద్దేశం ఏంటంటే చూసినట్లయితే, దేవుడు ప్రారంభించాడు, అభిషేకించాడు ఈ బాప్తిజాన్ని. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది ఈ బాప్తిజం అని ఉన్నాడు. ఆయన రావడం కూడా ఆ బాప్తిజం దగ్గరికి వద్దంటున్నా సరే లోపలికి వచ్చి అక్కడికి ఏమన్నాడంటే దేవుని యొక్క సన్నిధిని అక్కడికి రాగలిగాడు. అప్పుడు ఏమైందంటే ఆకాశం తెరవబడింది, పరలోకం నుంచి పరిశుద్ధాత్మ పావురంలాగా వచ్చి ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించున్నాను. యేసుక్రీస్తు ప్రభు వారు బాప్తిజం తీసుకుని వచ్చేసారు, ఒడ్డుకు వచ్చేసి అక్కడ ప్రార్థిస్తున్నాడు తండ్రి. ఆ ప్రార్థన జరిగినప్పుడు వెంటనే ఆత్మ పావురం వలె రావడం, తండ్రి స్వరం వినిపించడం, కుమారుడు భూమి మీద ఆల్రెడీ ఉన్నాడు, బాప్తిజం ఇచ్చి యోహాను ఉంటుండగా ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు. అదేవిధంగా మనము కూడా ఏం చేయాలంటే ఈ లోకంతో గుర్తింపు పొందకూడదు, ఈ లోకాశలతోటి లోక పద్ధతులతోటి వాటితో గుర్తింపు పొందకూడదు. ఎందుకంటే దేవుని యొద్ద నుంచి వచ్చింది బాప్తిజం. ఈ రోజుల్లో మనం ఏంటనుకున్నాం, బాప్తిజం అని అడిగామనుకో, అవి ఒక ఇంకేమన్నా మన వ్యాపారం తగ్గొట్టేస్తున్నారండి మీరు. అంటే దేనికి విధేయత చూపిస్తున్నావు నువ్వు? వ్యాపారం. అయ్యో మా అబ్బాయికి పెళ్ళి అవ్వదండి, దేనికి విధేయత చూపిస్తున్నావు? పెళ్లి గురించి. అలా తర్వాత ఇంకొకటి, అయ్యో తీసుకుంటే బాప్తిజం తీసుకుంటే మళ్ళీ ఆయన ఈ మందు మానేయమంటాడండి, పెద్దలు తడపాలి కదండి అన్నాడు. దేనికి విధేయత చూపిస్తున్నావు? మందు చూపిస్తున్నావు. మరి సెకండ్ సెటప్ మానేయాలండి, దేనికి విధేయత చూపిస్తున్నావు? సెకండ్ సెటప్. తర్వాత మా కుటుంబీకులు బాబు మా వాడు వదిలేస్తారండి నన్ను, మా బంధువులందరూ, నువ్వు దేనికి విధేయత చూపిస్తున్నావు? బంధువులకు విధేయత చూస్తున్నావు అన్నమాట. అందుచేత మనం కేర్ఫుల్గా ఉండాలి. దేనితో మనం ఐడెంటిఫై అవుతున్నాం? దేవునితోనూ దేవుని ప్రజలతోనూ గుర్తింపు పొందాలి. గుర్తింపు ద్వారా ఈ విధేయతను చూపాలి. మరి ఇక్కడ చూసినట్లయితే అంటే మనము గుర్తింపు పొందాలంటే అన్ని విషయాలతో వాళ్ళతో ఎప్పుడు చేయమని కాదు, కొన్ని విషయాల్లో మనము ఐడెంటిఫై అవ్వము. ఎందుకంటే మన కన్విక్షన్స్ వేరుగా ఉంటాయి, మన ఒప్పుకలు వేరుగా ఉంటాయి. అయితే దేవుని యొద్ద నుంచి అంటే మాత్రం కంపల్సరీగా మనము చూపించాలి. వారితో ఏ విశ్వాసైనా ఏ సంఘస్థులైనా వారు దేవుని బిడ్డలు అన్నప్పుడు మనం చూడాలి. అంటే వాళ్ళు చేసే పనిని మనం విల్లింగ్ టు సే ఆమేన్ ఆమేన్ అని చెప్పేలాగా ఉండాలి, దేవుడు వాళ్ళ జీవితాల్లో చేసేదని. అందుచేత దేవుని పనిలో మనము ఐడెంటిఫై అవ్వాలి. మరి మన సంఘంలో దేవుని పనిలో గుర్తింపు ఐడెంటిఫై అవ్వడానికి శ్రావణి గారి కుటుంబం ముందుకు వచ్చింది, తర్వాత యేసుబాబు గారి కుటుంబం ముందుకు వచ్చింది. అది ఎంత ఉంటుందో కష్టమో, ఏ ఇబ్బందులు ఉంటాయో కూడా తెలియకుండా వాళ్ళు రెండు కుటుంబాల్లోని కూడా వాళ్ళు ముందుకు వచ్చారు. మూడవది కూడా రాబోతుంది, మూడవది రామచంద్రంలో 3 అంటే వారానికి ఒక చోట మన బోధ టీచింగ్స్ వెళ్ళాలన్న దృక్పథంలో ఉన్నాం కనుక ప్రతి వారము ఏదో గృహ గుడి జరుగుతూ ఉంటుంది. ఒక గృహంలో జరిగింది మళ్ళీ నెలకు కానీ ఉండదు వాళ్ళ ఇంట్లో.
మళ్ళీ ఇందాక శర్మ గారు చెప్పారు కదా, ప్రతి నెల పుట్టినరోజు చేయగలరు అమ్మాయికి, సంవత్సరానికి ఒకసారి పుట్టినరోజు ఆరాధన మాత్రం ప్రతి నెల ఉంటుందని చెప్పాను. అంటే ఐడెంటిఫై అన్నమాట, సంఘంతోనూ సంఘస్థులతోనూ దేవుని బిడ్డలతోనూ దేవుని యొక్క విశ్వాసాలతోనూ ఐడెంటిఫై అవ్వడం అనేది చాలా ప్రాముఖ్యము. అంటే విధేయత మనము క్రియ ద్వారా చూపిస్తాము, రెండవది మరి గుర్తింపు ద్వారా విధేయత చూపిస్తాం, మూడవది అంగీకారం ద్వారా విధేయత చూపిస్తాము. మనము యేసు ప్రభువుని అనుసరించే వాళ్ళమైతే విధేయతతో ఆయనకి లోబడి ఆయన పనికి గుర్తింపు పొందాలనుకుంటే అక్కడ మనకు కావాల్సింది దేవుని యొద్ద నుంచి అంగీకారము, దేవుని యొద్ద నుంచి ధృవీకరణ మనకు అవసరమైంది. మీరు ఎప్పుడప్పుడు చూడాలి సర్టిఫికెట్లు తెచ్చుకుంటారు, క్యాస్ట్ సర్టిఫికెట్, కుల ధృవీకరణ, బర్త్ సర్టిఫికెట్, పుట్టుక జన్మ ధృవీకరణ. ఆ విధమైన ధృవీకరణ దేవుని యొద్ద నుంచి మనం పొందగలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఆ వాయిస్ విన్నాడు అనమాట, దేవుడు ధృవీకరిస్తున్నాడు. ఏమని చూసినట్లయితే మనం ఇక్కడ ఐడెంటిటీ గుర్తింపు ఏంటంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అంటే అక్కడ అంగీకారము, ధృవీకరణ, యాక్సెప్టెన్స్ అండ్ అఫర్మేషన్ మనం చూడగలుగుతూ ఉన్నాం అన్నమాట. ఇటువంటిది మరి మనం కూడా అటువంటి స్వరం వింటాము. దేవుని ఆత్మ మనతో చెప్పుద్ది. ఎలాగంటే మన ఆత్మతో సాక్ష్యం ఇస్తుంది. ఏమనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తాను. ఎప్పుడన్నా బాప్తిసం ఇవ్వడానికి వెళ్ళినప్పుడు చాలా ప్రిపరేషన్ ఉంటుంది. ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 3 ప్రశ్నలు అడుగుతాం. నువ్వు పాపం ఒప్పుకుంటున్నావా? రోమా 3:23లో ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాను. నువ్వు నమ్ముతున్నావా అంటే ఎస్ నమ్ముతున్నాను. ఓకే, రైట్, ఒక స్టెప్. రెండవది, నీ పాపములకు ప్రాయశ్చిత్తముగా యేసుక్రీస్తు ప్రభువారు క్రయధనముగా రక్తము చెందించి 3వ దినమున లేచాడు, నమ్ముచున్నావా అని అడిగినప్పుడు నమ్ముచున్నాను. మూడవది, ఆయన కొరకు నువ్వు జీవించాలనుకుంటున్నావు అన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఆత్మ, మన ఆత్మతో పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చున్నాడు. ఏమంటే నువ్వు ప్రియ కుమారుడు అవుతావు, దేవుని కుటుంబంలో నువ్వు ఆయన బిడ్డవు అవుతావని చెప్పబడుతుంది అనమాట. మనము అంగీకారం ద్వారా విధేయత మనం అలా చూపించినప్పుడు ఆత్మ ఈ విధమైన అంగీకారము మరి ధృవీకరణ ఇస్తుంది. అటువంటి అంగీకారం ఇంకెక్కడ ఉండదు ప్రపంచంలోనే. దేవుడే సాక్షాత్తు నిన్ను ప్రియ బిడ్డగా, ప్రియ కుమారుడుగా నిన్ను అంగీకరిస్తున్నాను. మనలో చాలామంది, మనందరం కూడా అనుకునేది ఏంటంటే, మనం ఎలా ఉన్నామో అలాగే దేవుడు అంగీకరించాలని కోరుకుంటాం, తప్పులేదు. దేవుడు కూడా మనం యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పాట ఎలా ఉన్నాము అని అలాగే కోరుకుంటూ చేస్తాడు. ఎందుచేతంటే ఆయన మనల్ని ఒంటరిగా వదలడు. ఐ విల్ నెవర్ లీవ్ యూ నాట్ ఫర్సేక్, నేను ఎన్నడూ విడువను ఎడబాయను అన్నాడు. కానీ ఒక విషయం ఏంటంటే, మనము పుట్టక ముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. మనము ఇంకనూ పాపములో చచ్చిన వారుగా ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. while we were yet sinners, Christ died for our sins. మన పాపముల కొరకు ఆయన చనిపోయాడు. ఆయన ఏం చేశాడంటే, మనం ఆయన యొద్దకు రాకముందే మనల్ని ప్రేమించాడు. అది ఒక విషయం గమనించాలి. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తున్నామో అది పొందగలుగుతాం. ఎందుకు? నేను ముందుగానే దేవుడు ప్రేమించాడు. ఆయన మరి నువ్వేదో క్లెయిమ్ చేసుకుంటా, పెళ్ళి అవ్వాలండి, ఉద్యోగం రావాలండి, లేకపోతే మా బంధువులతో క్లీన్ అవ్వాలండి, లేకపోతే అప్పులు బాగుందండి, ఫైనాన్స్ వ్యాపారం దెబ్బతింటాదండి, లేకపోతే చిన్న చిన్న వ్యాపారాల్లో మేము అబద్ధాలు ఆడతామండి, మందు తాగడం అలవాటు ఉందండి, పేకాడ ఆడటం అలవాటు, ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు. ఉన్న పాటునే ఏ స్థితిలో ఉన్న ఆ స్థితిలోనే దేవుని యొద్దకు వచ్చి విధేయత చూపించినప్పుడు దేవుడు ఆయన మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఎందుచేతంటే ఆయన విధేయత చూపించాం. ఆయన 2 చేతులు తెలిసి నా ప్రియ కుమారుడు రా అని నేను ఆనందిస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే మనం విధేయత చూపిస్తామో దేవుడు నీకు ఆమోద ముద్ర వేస్తాడు. ఒక తాగుబోతుగా, ఒక వ్యభిచారిగా, ఒక దొంగగా,
ఒక చీటర్గా లయ్యర్ ఎన్ని ఉన్నా సరే నీ మీద ఆమోద ముద్ర దేవుడు వేస్తాడని చెప్తున్నాడు అనమాట. అది అంగీకారం ద్వారా విధేయత చూపించడము. 4వది విధేయత ద్వారా సాధికారత, పవర్, ఎంపవరింగ్ స్పిరిట్ అనమాట. మన విధేయత ద్వారా వస్తుంది. ఎప్పుడైతే మనము ఆయనకు లొంగిపోతామో, ఆయన చిత్తానికి, దేవుడు మనలను సాధికారం చేస్తాడు, అంటే శక్తినిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఆయన 30 సంవత్సరాలు నిండిన తర్వాత పబ్లిక్ అంటే బహిరంగ పరిచర్యకు వెళ్ళక మునుపు ఆయన యోహాను గారు బాప్తిసం ఇస్తుంటే యోర్దాను నది ఎద్దకు వచ్చినప్పుడు ఆ బాప్తిసం తీసుకుంటాడు. ఒబీడియన్స్ చూపించాడు, విధేయత చూపించాడు. ఆ చూపించినప్పుడు ఆయన శక్తివంతంగా పొందాడు. బాప్తిసం తీసుకున్నాడు, ఆత్మ తోడుకొని 40 వారాలు తీసుకుని వెళ్ళిపోయింది అరణ్యంలోకి. అక్కడ ఏమీ తినలేదు, తాగలేదని ఉంది, కానీ దేవదూతలు పరిచర్య చేసింది. క్రూర మృగముల మధ్య పరిచర్య చేసిన తర్వాత ఆకలితో ఉన్న వ్యక్తిని సాతాను తోడుకొని కొండ మీద తీసుకెళ్ళి ఒక పెద్ద నవ్వి వెటకారంగాని, నువ్వు ఆకలితో ఉన్నావు కదా, ఈ రాళ్ళను రొట్టెలు చేస్తున్నాను. అప్పుడు ఆ మాయవడేశ్వరు మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవించినాడు. మళ్ళీ రెండోసారి మళ్ళీ ఏమన్నాడంటే, నువ్వు పైనుంచి దూకే, నీ దేవదూతలు వచ్చి నేను కాపాడతాయి అన్నాడు. అప్పుడు కూడా నీ దేవుడే యెహోవాను శోధించకు అన్నాడు. మూడోసారి ఏమన్నాడంటే, ఒక నమస్కారం పెట్టి నీకు రాజ్యాలని నీకు ఇచ్చేస్తాను అన్నాడు. నీ దేవుడైన నిన్ను శోధించకు, నువ్వు సాగిలపడి దేవునికి మొక్కు, నమస్కారం చేయన్నాడు. సాతాను వెళ్ళిపోయింది. అంటే 3 ఏరియాస్లో ఆయన అటెంప్ట్ అయ్యాడు. ఏంటి? బాప్తిసం పొందాడు, ఉపవాసం ఉన్నాడు 40 రోజులు, శోధించబడ్డాడు. కానీ పవర్ ఆఫ్ గాడ్ ఇస్ విత్ హిమ్. దేవుని ఆత్మ ఆయన మీద ఉన్నది. ఇదే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా అయితే ఆత్మ పొంది ఉన్నారో, సామాన్యమైన మన విశ్వాసము కూడా అటువంటి పరిశుద్ధాత్మను పొంది ఉండగలుగుతాము. యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిసం తీసుకొని వస్తూ ప్రార్థన చేస్తున్నట్టు ఆ నీటి నుంచి బయటికి రాగానే 10వ వచనం ఏమన్నారు చూడండి. అక్కడ వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుండగా ఆకాశం చీల్చబడి పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచెను. అంటే మన టెక్స్ట్ ఈరోజు చెప్పబడింది ఆ విధేయత క్రియ, యాక్ట్ ఆఫ్ ఒబీడియన్స్ అనమాట. విధేయత క్రియలో ఉండటం వల్ల పరలోకం తెరవబడింది, ఆత్మ యేసుక్రీస్తు ప్రభు వారికి వచ్చింది. అప్పుడు ఆయన అభిషేకించబడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనాయింటింగ్ ఇచ్చాడు యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన పని చేయడానికి. లోక సువార్తలు ఇంకా చూసినట్లయితే మనం ఇంకా చదవచ్చు ఏంటంటే, ఆ బాప్తిస్మైన తరువాత ఆయన ఫుల్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ నింపబడి ఉన్నాడు కంప్లీట్లీ. ఆఖరికి ఆత్మ నడిపింపుతోటి, ఆయన శక్తితోటి తీసుకువెళ్ళడం కూడా చూసాం. అలాగే మనం చూసినప్పుడు అయితే తర్వాత ఆయన ఒక సినగాగులో, సినగాగు అంటే దేవాలయంలోకి వెళ్ళి ఆయన్ని ప్రవక్తలాగా, ఒక ప్రాఫిట్ లాగా, ఒక ర్యాబాయ్ లాగా, బోధకుడిగా ఆయన్ని ఆహ్వానించి, అప్పట్లో సినగాగులు అంటే దేవాలయాలు, ఆయన్ని పైకి తీసుకుని వచ్చి, మీరు ఈ యొక్క ప్యాసేజ్ అక్కడ యూదుల నాగరికత ప్రకారము సినగాగులకు నువ్వు గెస్ట్ స్పీకర్గా వెళ్ళావనుకో, నీ ఇష్టం వచ్చింది చెప్పడానికి ఉండదు. నీ హృదయంలో ఏదో ఉంది చెప్తాను ప్రసంగం అంటే ఉండదు. వాళ్ళు స్క్రోల్ ఇస్తారు, ఎప్పటి నుంచో చదువుతుంటారు, 1 by 1 ఆదికాండం నుంచి చదువుతుంటారు. అందులో స్క్రోల్ ఇచ్చారు. అదేంటంటే మరి యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం చూడండి. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవచనమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరికీ ఓదార్చుగా, అంతవరకు అది చాలంత వరకు. అంటే ఆయనకి ఆ స్క్రోల్ ఇచ్చారు, చదువుతున్నాడు, చదివాడు. దాని మీద ఏమన్నాడంటే
చివరికి మరి లూకా సువార్త 4వ అధ్యాయము 18, 19 వచనాలకు రండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. చెరలో ఉన్న వారిని విడుదలను, గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని రాయబడిన చోట ఆయనకు దొరికెను. ఈ మాట సెక్షన్ ఆయనకి ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభు వారికి. ఎవరు? సినగాగులో ఉన్నవారు. ఆయన ఏం చేశాడంటే ఆత్మతో నింపబడి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో యేసుక్రీస్తు ప్రభు వారు. అదే విధంగా మనము కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడతాం ఎప్పుడైతే మనం లోబడితే, ఆయన ఆధీనంలోకి పెడితే. యేసుక్రీస్తు ఎలాగైతే పరిచర్య నిమిత్తము సాధికారత పొందాడో, ఆ యొక్క శక్తిని పొందాడో, అదే విధంగా మనము పొందగలుగుతాం. అటువంటి బాప్తిసమును పొందిన వాళ్ళం అవుతాం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందిన వాళ్ళం అవుతాం. అటువంటి అభిషేకము, శక్తి పొందే అభిషేకం పొందిన వాళ్ళం అవుతాం అన్నమాట. కానీ మనం చేయవలసింది అంటే ఆయనకు లోబడాలి. అంటే ఆ యొక్క ఫుల్ బెనిఫిట్, ఆ సాధికార శక్తి, సాధికారత పొందాలంటే పరిశుద్ధాత్మ శక్తికి మనం ఈల్డ్ అవ్వాలి. ఆ విధమైన బెనిఫిట్ పొందాలంటే మనం గమనించాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ మాటలు చదివి లూకా సువార్తలోని ఆయన ఏమన్నాడంటే, అందరూ అద్భుతం అద్భుతం ప్రసంగం అని అన్నారు. అన్నప్పుడు ఆయన పక్కొచ్చి కూర్చొని నేనే అది అన్నాడు. వెంటనే యూదులకు కోపం వచ్చిన పరిస్థితి. అప్పటి వరకు పొగిన వాడు ఈయన చంపకూడదు. ఎందుకంటే ఆయన ప్రభువు ఆత్మ ఆయన మీద ఉన్నది, పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ నా మీద ఉన్నది, నేను హితవచనం బోధించటకును, వేదులను రక్షించటకును, చెరలో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి నేను వచ్చాను అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు వారు. ఇప్పుడు అదే పని దేవుని సువార్థికులు, సంఘ కాపరులు చేస్తున్నారు. ఎందుకంటే ప్రభు ఆత్మ మా మీద ఉన్నది కనుక అదే బోధిస్తూ ఉంటాం అనుకుంటాం. మరి చివరగా నేను చెప్పేది ఏంటంటే, ఈ మార్కు సువార్త 1వ అధ్యాయము 12, 13 వచనాలు చూస్తే, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి త్రోసుకొని పోయెను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యంలో 40 దినములు అడవి మృగములతో కూడా నుండెను. మరియు దేవదూతలు పరిచర్య. అంటే ఇక్కడ పరిచర్యలో ఉన్నప్పుడు మినిస్ట్రీకి వెళ్ళే ముందు అపోజిషన్ వరకు మనం సిద్ధపడాలి, వ్యతిరేకత వస్తుంది అని చెప్పాడు. అయితే మనం ఏ విధముగా అపోజిషన్ మనం చేయగలమంటే, సంపూర్ణ విధేయత దేవుడికి చూపించినప్పుడు అపోజిషన్ ఫేస్ చేయగలం. ఒకవేళ ఈరోజు మన సంఘంలో నీకు ఆ మొట్టమొదటి మెట్టు, యూ నీడ్ టు టేక్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఫస్ట్, విధేయతనే మొట్టమొదటి మెట్టు తీసుకున్నావా లేదా నువ్వు? ఒకవేళ అంటే బాప్తిస్మం అని అర్థము, పరిశుద్ధాత్మ బాప్తిసం. అయితే ఒకవేళ చాలామంది ఆ విధంగా చేసిన వాళ్ళు, ఆ అద్భుతాన్ని రుచి చూసిన ఉన్నారు. మనలో కొంతమంది ఆ విధేయతతో కూడిన మొట్టమొదటి మెట్టు తీసుకోవడానికి సంశయిస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే అవిధేయతలో ఉన్నారని, విధేయత మెట్టు లేకుండా అవిధేయత మెట్టులో ఉన్నారని. ఒకవేళ అలా ఉన్నారా? ఒకవేళ ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఏమనంటున్నాడంటే, నీ యొక్క విధేయత క్రియ ద్వారా దేవుని అంగీకారం పొందు, ఆయన మాత్రమే నిన్ను ధృవీకరించగలడు, ఈయన నా బిడ్డ అని చెప్తున్నాడు. తర్వాత దేవుని పనికి నువ్వు గుర్తింపు పొందు, దేవునితో కానీ దేవుని బిడ్డలతో కుటుంబీకులతో కానీ ఐడెంటిఫై అన్నాడు. ఏ విధంగానంటే, నువ్వు ఆ యొక్క విధేయత ద్వారా శక్తిని, సాధికార శక్తిని నువ్వు పొందగలుగుతున్నావు. ఎందుకంటే ఆయన పని చేయడానికి. ఇది లేకుండా మనం ఎన్ని చేసినా వృధా అవుతుంది. శక్తివంతమైన పరిచర్య మనం ఈ యొక్క 4 చోట్ల పెట్టే ఆ బైబిల్ స్టడీ కూడా మనము లీడర్స్ అన్నమాట, 4 సెంటర్స్ లీడర్స్, వాళ్ళు ఎంపవర్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. వాళ్ళ కార్యము క్రియ ద్వారా విధేయత చూపించాలి, వాళ్ళ యొక్క ఆ గుర్తింపు ద్వారా విధేయత చూపించాలి. ఆ
ఆయన యొక్క పిలుపుని మనము యథావిధిగా చేసినప్పుడు దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఆయనతో అంగీకారము ఆమోదం పొందినప్పుడు గొప్పగా దేవుడు ఆయన పరిచర్యలో మనందరినీ వాడుకుంటాడు కనుక మరి అందరూ తల వంచి కళ్ళు చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టి స్థితి ఆది లయ సంబోధుడైన మా లోకరక్షకాలను స్థుతులు స్తోత్రములు చెల్లించున్నాం ప్రభా. మరి ఇంతవరకు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడిన విధానం ప్రభా. వాక్యం యొక్క ఎత్తు లోతు అన్ని పొడుగులను గ్రహించుకునే శక్తిని మాకు దయచేయండి ప్రభా. మరి వినిచున్న వారు గ్రహించినట్లు మీ ఆత్మ నడిపించుతూ వారిని నడిపించిన ప్రభా. మరి మధ్యాహ్న సమయంలో మరొకసారి మీ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళాలని బలా మంచి దాసుడా, వెల్ డన్ గుడ్ అండ్ మై ఫెయిత్ఫుల్ సర్వెంట్ అని పిలిపించుకోవాలని మేమందరం ఆశపడుతున్నాం ప్రభా. అది ఏ విధంగా చేయగలము అన్నది మీరు మాకు చూపించారు ప్రభా. విధేయతతో కూడిన క్రియ ద్వారాను, విధేయతతో కూడిన గుర్తింపు ద్వారాను, మరి ఆయన యొక్క శక్తి ద్వారాను మరి ఇవన్నీ చేయటం వల్ల మేము మీకు లోబడి ఉన్నామని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించినాననే మాట తెచ్చుకోవాలని మేము ప్రయత్నిస్తున్నాం ప్రభా. ఈ సమయంలో మరి ప్రార్థన చేస్తున్నాము. మాలో ఏ ఒక్కరు కూడా నశించుకోవడం మీకు ఇష్టం లేదని చెప్తున్నాను ప్రభా. ఏ ఒక్కరైనా సరే ఆ మొట్టమొదటి మెట్టు అడుగు వేయలేవంటే ఈరోజే వారితో మాట్లాడండి ప్రభా. మీ చిత్తమైన నడిపించు ప్రభా. ధైర్యము దయచేయండి ప్రభా. సాహసోపేతమైన నిర్ణయం చేయడానికి మీ కృప చూపించండి ప్రభా. సాతాను దొంగిలించకుండా ఎన్నో అనుమానాలు, ఎన్నో విషయాలు మన మనసులో తీసుకొచ్చి ఇబ్బంది పెట్టకుండా ప్రభా వారిని ధైర్యం దయచేయండి ప్రభా. మరి ఈరోజు ఎవరైనా సరే అటువంటి నిర్ణయము చేసుకొని ఉన్నారనుకుంటే నేను సైలెంట్గా ఎవరు చోట్లేనప్పుడు సమయంలో మీరు మీ కుడి చేతిని పైకెత్తి నేను ఆమోదం